అన్నీ ఉన్నాయి కారికి అరెస్టులు జరుగుతున్నాయి. మాదేం కక్ష సాధ్యం కాదన్నారు, మీరేమో కక్ష సాధ్యం అంటున్నారు. మరి కక్షపూరితంగా పెట్టినట్ట లేకపోతే ఏదో రుజువైనట్టు పెట్టినట్ట? సరే, వారు అధికారంలో ఉన్నారు కాబట్టి, ఆ డిపార్ట్మెంట్స్ వాళ్ళ చేతిలో ఉన్నాయి కాబట్టి ఏదైనా చేయగలరు. ఒకరిని అరెస్ట్ చేయాలనేటువంటి ప్రయత్నం స్టార్ట్ అయిన తర్వాత ఆయన మీద ఒక 15 రోజుల నుంచో 10 రోజుల ముందు నుంచో ఒక క్యారెక్టర్ అసాసినేషన్ అనేటువంటి స్టార్ట్ చేయడం, వాళ్ళ పత్రికల్లో రాయడం, అసలు ఎంతకీ సిట్ ఎంక్వైరీ చేస్తుందా లేకపోతే ఈనాడు ఆంధ్రజ్యోతి ఎంక్వైరీ చేస్తుందా అనేటువంటి అర్థం అవట్లేదు. ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఏమొస్తుందో మరుసటి రోజు జరుగుతుంటుంది. నేను చెప్పేస్తాను, రాము ఇంట్లో ఉన్నాయి డబ్బులన్నీ ఉంటాయి, మీ ఇంట్లో డబ్బులు ఊహించుకొని చెప్పేసినటువంటి దానికి మీ ఇంట్లో డబ్బు దొరికిందని దానికి తేడా ఉంటుంది కదా. బలం లేనటువంటి కేసులు ఎన్నెన్ని పెన్ను పెడితే ఏం ఉపయోగం చెప్పు. రాష్ట్రంలో ప్రస్తుతం మద్యం అరెస్టులకు సంబంధించి వైపు వైసీపీ మరైపు కూటమి నాయకుల మధ్య కూడా మాటల యుద్ధం సాగుతుంది. తప్పు చేశారు అనుభవిస్తున్నారని కూటమి నాయకులు అంటుంటే ఖచ్చితంగా ఇది కక్ష సాధింపు చర్య అంటూ కూడా వైసీపీ నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి మాజీ మంత్రి అమర్నాథ్ సార్, ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళు తప్పు చేశారు, ఇది ఆధారాలతో సహా అన్నీ ఉన్నాయి కారికి అరెస్టులు జరుగుతున్నాయి, మాదేం కక్ష సాధ్యం కాదంటున్నారు, మీరేమో కక్ష సాధ్యం అంటున్నారు. ప్రతి దాంట్లో కూడా ఒక కేసు రిజిస్టర్ అయిన తర్వాత కోర్టుకి సబ్మిట్ చేసేటువంటి ఛార్జ్ షీట్ ఏదైతే ఉంటుందో ఛార్జ్ షీట్లో వాస్తవాలన్నీ కూడా అందులో మెన్షన్ చేయాలి. అందులో ఏం మెన్షన్ చేశారు, ఎక్కడ మీరు చెప్పినటువంటి రుజువులు కానీ లేదన్నా ఎక్కడన్నా ₹1 దొరికిందని కానీ లేకపోతే పలానా దగ్గర నుంచి పలానా డబ్బులు తీసుకున్నాడని కానీ ఎక్కడా కూడా రాయలేదు. ఓన్లీ ఓరల్ ఎవిడెన్సెస్. వీళ్ళు మాట్లాడుకున్నారు, ఆ అధికారి ఈ అధికారి మాట్లాడుకున్నాడు, ఆ నాయకుడు ఈ నాయకుడు ఫోన్లో మాట్లాడుకున్నారు, ఆ మాట్లాడుకుని దీని గురించి మాట్లాడుకున్నారు అనేటువంటి ఊహాజనితంగా పెట్టినటువంటి కేసులకి మరి కక్షపూరితంగా పెట్టినట్ట లేకపోతే ఏదో రుజువైనట్టు పెట్టినట్ట? బలవంతంగా అక్కడ ఉన్నటువంటి వ్యక్తిగత సిబ్బందిని 3rd డిగ్రీ ఉపయోగించి ఏదో బలవంతంగా రుజువులు చెప్పించేటువంటి ప్రయత్నం చేసి వాళ్ళకి కొంతమంది చెప్పిన వాళ్ళకేమో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ఇవ్వడం, చెప్పనటువంటి వాడికేమో ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ ప్రక్రియ కనబడుతూ ఉంది. సో రాజకీయ కక్షపూరితమైనటువంటి కేసు అనేటువంటిది క్లియర్గా అర్థమవుతుంది. సరే, వారు అధికారంలో ఉన్నారు కాబట్టి, ఆ డిపార్ట్మెంట్స్ వాళ్ళ చేతిలో ఉన్నాయి కాబట్టి ఏదైనా చేయగలరు. గతంలో ఆయనకి ఆ తాలూకా ఆలోచనలు గతం నుంచి ఉన్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడే ఆయన మీద కేసులు పెట్టేటువంటి కార్యక్రమం చేశాడు. 1,00,000 కోట్లు అన్నాడు, 50,000 కోట్లు అన్నాడు, 10 కోట్లు అన్నాడు, 10,000 కోట్లు అన్నారు. చివరికి 1,100 కోట్లకి ఛార్జ్ షీట్లు ఫైల్ చేసినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కూడా అలాగే 1,00,000 కోట్లు అన్నాడు, 50,000 కోట్లు అన్నాడు, 18,000 కోట్లు అన్నాడు, ఇప్పుడేమో 3,000 కోట్లు అని చెప్పి అంటున్నారు. సో ఏదేమైనా ఏమీ లేని దానికి ఎన్ని వేల కోట్లు అయితే ఉంది, 3 లక్షల కోట్లని రాసుకోండి, తప్పే ఉంది. ఏమీ లేనప్పుడు ఎన్ని లక్షల కోట్లు అయితే ఏంటి, ఎన్ని వేల కోట్లు అయితే ఏంటి? సో రాజకీయ కక్షతో కావాలని కక్షపూరితంగా పెట్టినటువంటి కేసులు ఇవి నిలబడవు. కేవలం వాళ్ళ మీద ఫైట్ చేస్తున్నాం, ప్రతిపక్షంగా మేము మాట్లాడకూడదు, ప్రతిపక్షంగా మేము ఫైట్ చేయకూడదు, ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని నిలదీయకూడదు అనేటువంటి వారి అభిప్రాయం. సో దానికోసం ఈ కేసుల్ని బూచిగా చూపించి భయపెట్టి మాట్లాడకుండా చేయాలనేటువంటిది వారి తపన. జరగనటువంటి పని, అది వాళ్ళు మానుకుంటే మంచిది అనేటువంటిది నా తాలూకు అభిప్రాయం. సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారమే ఆయన కేసు నమోదైంది. సుప్రీంకోర్టు కూడా బెయిల్ ఇవ్వలేదు. ఎందుకు మీకు బెయిల్ ఇవ్వలేదు దానికి సంబంధించి కూడా మిథున్ రెడ్డి ఎటువంటి ఆధారాలు చూపించలేకపోయారు అనేది. న్యాయస్థానాలు ఏం చెప్పినా మేము గౌరవిస్తాం. ఇప్పుడు న్యాయస్థానం రిమాండ్ పంపించింది, ఆయన జైలుకి వెళ్ళారు. న్యాయస్థానం బెయిల్ ఇవ్వదన్నాను, మేము ఎంక్వైరీకి హాజరైనటువంటి రోజే అరెస్ట్ చేశారు. సో ఏమి తేలింది, ఏం తీసుకున్నారు, ఏం చేశారు అసలు అనేటువంటి రుజువులు లేకుండా కేవలం ఓరల్ ఎవిడెన్సెస్ మీద ఎలాగ అరెస్ట్ చేస్తారు మీరు? సో ఏదేమైనప్పటికీ ఒకరిని అరెస్ట్ చేయాలనేటువంటి ప్రయత్నం స్టార్ట్ అయిన తర్వాత ఆయన మీద ఒక 15 రోజుల నుంచో 10 రోజుల ముందు నుంచో ఒక క్యారెక్టర్ అసాసినేషన్ అనేటువంటి స్టార్ట్ చేయడం, వాళ్ళ పత్రికల్లో రాయడం, అసలు ఎంతకీ సిట్ ఎంక్వైరీ చేస్తుందా లేకపోతే ఈనాడు ఆంధ్రజ్యోతి ఎంక్వైరీ చేస్తుందా అనేటువంటిది అర్థం అవట్లేదు. ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఏమొస్తుందో మరుసటి రోజు జరుగుతుంటుంది. అలా ప్రభుత్వాన్ని నడుపుతుంది చంద్రబాబు నాయుడు గారా లేకపోతే ఈనాడు రామోజీరావు గారు పైనుంచి ఏమైనా నడుపుతున్నారా అర్థం అవట్లా. సో ఏం జరుగుతుందా, ఎలా జరుగుతుందో అనేటువంటిది అన్నీ చూస్తున్నారు, ప్రజలకు కూడా అర్థమవుతుంది. ఇదేం కొత్త కాదు, ఇంకా పూర్వపు రాజకీయ ఆలోచనలతో చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఏదేమైనా దీనికి అన్నిటికీ కూడా పర్యవసనాలు అనేటువంటివి త్వరలోనే ఉంటాయి, ప్రజలే సమాధానం చెప్తారు. గూగుల్ టేక్ ఇటువంటి వాటి సాంకేతికమైన ఆధారాలు సేకరించారు. తాడేపల్లికి సమీపంలో అపార్ట్మెంట్తో పాటు 4 చోట్ల హైదరాబాద్లో కూడా వీళ్ళు ఏదైతే డిస్కషన్ చేశారు, వీళ్ళు డబ్బులు పంచుకున్నారు. అక్కడి నుంచి కసిరెడ్డి ద్వారా కూడా మీ ప్రధాన నాయకుడు మీ పార్టీ అధినేత వరకు వెళ్ళాయనేది కూడా ఆరోపణలు. మీరు చెప్పినటువంటి అపార్ట్మెంట్లో వెళ్ళాలో ఎక్కడన్నా ₹1 దొరికిందా? నేను చెప్పేస్తాను, రాము ఇంట్లో ఉన్నాయి డబ్బులన్నీ ఉంటాయి, మీ ఇంట్లో డబ్బులు ఊహించుకొని చెప్పేసినటువంటి దానికి మీ ఇంట్లో డబ్బు దొరికిందని దానికి తేడా ఉంటుంది కదా. నా మీద ఒక ఆరోపణ వచ్చింది, పలానా అమరేమో రాము ఇంట్లో డబ్బు దాచాడని చెప్పి. రాము ఇంట్లో డబ్బు ఉండాలి కదా, రాము ఇంట్లో దాచాడు అనేటువంటిది ఆరోపణ. రాము ఇంట్లో డబ్బు దొరికితే నిజం. సో అది లేకుండా నేనే ఎవరో ఒక 5 అపార్ట్మెంట్లో పెట్టాడు, 10 విల్లాల్లో పెట్టాడు, లేకపోతే ఇంకో సౌత్ ఆఫ్రికాలో పెట్టారు, లేకపోతే అమెరికాలో పెట్టారు అని చెప్పి ఏవో
పనికిమాలిన ఆరోపణలు చేసినంత మాత్రం జరిగిపోదు కదా. సో ఇవన్నీ కూడా కేసుల్లో స్ట్రెంగ్త్ క్రియేట్ చేయడానికి చేసినటువంటి అబద్ధపు ఆరోపణలు ఇవన్నీ కూడా. సో ఏదన్నా దీనికి ఒక ప్రక్రియ ఉంటుంది, న్యాయస్థానం ఉంటుంది, న్యాయస్థానంలో ఫైట్ చేస్తాం. మాకున్నటువంటి బలం, మాకున్నటువంటి లాయర్లు, మా తరపున ఫైట్ చేయాల్సినటువంటి లాయర్లు మాకు చేస్తారు. ఏదున్నా అంతిమ విజయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని, మా నిజాయితీదే అనేటువంటిది డెఫినెట్గా త్వరలో రుజువు అవుతుంది. మద్యం అనే అమ్మకాలు అనేవి సంబంధించి అసలు మొదటి నుంచి ఇందులో ఫ్రాడ్ జరిగింది, ఫోన్పేలు అనేవి ఎందుకు పెట్టలేదు, ఇప్పుడు ఇంత అంట కూడా ఎక్కడ చూసినా సరే ఇప్పుడు డిజిటల్ యుగం నడుస్తున్న టైంలో ఫోన్పే కాకుండా డైరెక్ట్ క్యాష్ తీసుకున్నప్పుడు ఇది అవినీతి మొదలైంది అనేది కూడా వాళ్ళ ఆరోపణ. ప్రతిదీ క్యూఆర్ కోడ్ ఉంది, ప్రతి బాటిల్ మీద క్యూఆర్ కోడ్ మెన్షన్ చేసి ప్రతి బాటిల్ కూడా ఆ రోజు మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు గవర్నమెంట్ అమ్మింది. ఇదేం ప్రైవేట్గా నువ్వో నేను అమ్మింది కాదు కదా. చంద్రబాబు నాయుడు గారి టైంలో గతం నుంచి ఎప్పుడు కూడా ఈ వ్యవస్థ లేదు. ప్రైవేట్ వ్యక్తులు మద్యం విక్రయాలు చేసేవారు. వారికి కావాల్సినటువంటి వారికి వారు ఎవరైతే అడ్వాన్స్ పేమెంట్స్ చేస్తే తప్ప మెటీరియల్ వచ్చేటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఇప్పుడు అలా కాదు, అడ్వాన్స్ పేమెంట్స్ ఇస్తే తప్ప మేము మెటీరియల్ ఇవ్వడం అనేటువంటిది కొన్ని ప్రైవేట్ కంపెనీలు చెప్పేవి. అందులోని చంద్రబాబు నాయుడు గారి హయాంలో కేవలం 5 డిస్టిలరీలు మాత్రమే 70% విక్రయాలు చేసేవి. అంటే ఈ దేశంలోనే 5 కంపెనీలే ఎందుకు చేయాలి అంటే ఏమీ లొసుగులు లేకుండా ఎందుకు చేసాయి? సో ఇవన్నీ కూడా కొంత ట్రాన్స్పరెన్సీ తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో మార్పులు తీసుకుని వచ్చాం. సరే సక్సెస్ అవ్వలేకపోయాం. కొన్ని వ్యవస్థలో, చాలా వ్యవస్థల్లో మార్పులు తీసుకుని వచ్చాం. సో వచ్చినటువంటి దాంట్లో కొన్ని ప్రజలకు ఉపయోగపడ్డాయి, కొన్ని ప్రజలకు నచ్చకపోవచ్చు, కొన్ని జరగకపోవచ్చు. సో అందులో మద్యాన్ని ఒక పెద్ద ఎన్నికల హామీ కింద చూపించాడు చంద్రబాబు నాయుడు గారు. సరే అందులో విజయం సాధించాడు. ఏదేమైనా రేపు మళ్ళీ ఏం జరిగినా ఎలా జరిగినా ప్రజలకు మంచి చేయాలి, మందు తాగేటువంటి సంఖ్యని తగ్గించాలనేటువంటిది మా ప్రభుత్వం తాలూకా విధానం ఆ రోజు. ఆ రకంగానే 3,88,00,000 కేసులు అమ్మారు 2018-19. అంటే లాస్ట్లో ప్రభుత్వం దిగిపెట్టే సమయానికి, మా ప్రభుత్వం దిగిపెట్టే సమయానికి 3,08,00,000 కేసులకు వచ్చింది. అంటే ఒక 80 లక్షల కేసులు ప్రతి సంవత్సరం తగ్గాయనంటే కనీసం ఒక 1000, 2000, 10,000 మందిని మందు మానిపించేటువంటి కార్యక్రమంలో మేము చేయగలిగామనంటే మేము విజయం సాధించినట్టు. అందులో సార్ మిథున్ రెడ్డి, కసిరెడ్డి వీళ్ళంతా పాత్రధారులే, సూత్రధారి జగన్మోహన్ రెడ్డి అనేది వాళ్ళ ఆరోపణ. త్వరలోనే అక్కడి వరకు కూడా వెళ్తుంది. ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ వరకు ఇది వెళ్తుంది అనేది కూడా ఒక రకమైన ఇప్పుడు కూటమి నాయకులంతా కూడా చెప్తున్నమాట. గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారి టైంలో ఏవో చేసినటువంటి ఆరోపణల మీద సూత్రధారి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కేసులు పెట్టారు. 15 సంవత్సరాలు అయింది. 11 ఛార్జ్షీట్లు ఫైల్ చేశారు. 2-3 కేసులు అయితే కొట్టేశారు ఏకంగా. ఏం రుజువు చేయగలిగారు? బలం లేనటువంటి కేసులు ఎన్ని పెడితే ఏం ఉపయోగం చెప్పు? కేవలం ఆరోపణలు, కేవలం రాజకీయ కక్షపూరితంగా పెట్టినటువంటి కేసుల వల్ల జరిగేది ఏముండదు. ఏదన్నా మీ సునకానందం తప్పితే మరొకటి కాదనేటువంటిది నా తాలూకు అభిప్రాయం. చూస్తే మద్యం కేసుకు సంబంధించి అరెస్టులు కేవలం రాజకీయ కక్ష సాధింపే, ఇందులో ఎటువంటి నిజాలు లేవు. ఖచ్చితంగా ఇది వీగిపోయే కేసులే. కేవలం రాజకీయంగా అంటే ఈ మధ్యకాలంలో బాబు షూరిటీ భవిష్యత్ మోసమైన కార్యక్రమంలో ప్రజల నుంచి ఆదరణ వస్తుంది. ఇది తట్టుకోలేకే కావాలని ఈ తప్పు అంటే దారి మళ్లించడానికి, ప్రజల దృష్టిని మళ్లించడానికి ఈ విధమైన కార్యక్రమాలు చేస్తున్నారంటూ కూడా మాజీ మంత్రి అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రేమతోరాము, BBC 1 TV, విశాఖపట్నం.